ప్రసిద్ధ సరస్వతీదేవి క్షేత్రం బాసరలో అక్షరం వర్సెస్ బీజాక్షరంగా రగడ సాగుతోంది. అమ్మవారి ఆలయ ప్రతిష్టను అపహాస్యం చేసేలా కొందరు ప్రైవేట్ వ్యక్తులు శాస్త్ర విరుద్ధంగా బీజాక్షరాలతో అక్షరాభ్యాసాలు చేయిస్తున్నారంటూ అర్చకులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం అక్షరాభ్యాసాలకు ఫేమస్. ఏటా వసంత పంచమి రోజున అమ్మవారి ఆలయంలో వేలాదిగా అక్షరాభ్యాసాలు జరుగుతూ ఉంటాయి. మిగతా రోజుల్లోనూ ఈ తంతు కొనసాగుతూనే ఉంటుంది. అమ్మవారి సన్నిధిలో తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే మంచి విద్యా బుద్ధులు కలుగుతాయని, వారి భవిష్యత్తు ఉజ్వలంగా వెలిగిపోతుందని తల్లిదండ్రుల అపార నమ్మకం. ఇక అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసం, దీక్ష, భిక్ష, అమ్మవారి పసుపు, బండారి తేనె ప్రసాదం మాత్రమే జ్ఞాన సంపత్తికి కేంద్రాలుగా అనాదిగా కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఆ అక్షరాభ్యాస వేడుక వివాదంలో చిక్కుకుంది. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి చెంత అనాదిగా వస్తున్న ఆచారాన్ని కాదని కొందరు కొత్త పోకడలకు వెళ్తూ ఉండడం వివాదానికి కారణమైంది. అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల నమ్మకాన్ని క్యాష్ చేసుకున్న కొందరు శాస్త్రం విరుద్ధంగా బాసర పుణ్యక్షేత్రంలో వ్యవహరిస్తున్నారంటూ అనుష్ఠాన పరిషత్ మండిపడుతోంది. బాసరలో కొన్నాళ్ల క్రితం ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలో వేద పాఠశాల కొనసాగుతోంది. ఇక్కడ చాలా మందికి వేదం నేర్పుతున్నారు. అయితే క్రమేణా ఇక్కడ సరికొత్త పూజా కార్యక్రమం ప్రారంభించారు. చిన్నారుల నాలుకలపై బీజాక్షరాలు రాయడం ప్రారంభించారు. దీంతో సరస్వతీదేవి ఆలయానికి వచ్చిన భక్తులంతా తమ చిన్నారులను వేద పాఠశాలకు తీసుకువెళ్లి వారి నాలుకలపై బీజాక్షరాలు రాయిస్తున్నారు. అలా చేస్తే చిన్నారులకు అపారమైన విద్యాబుద్ధులు రావడంతో పాటు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందన్న ప్రచారం మొదలైంది. దీంతో నిత్యం వందలాది మంది వేద పాఠశాలకు క్యూ కడుతున్నారు. ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా బీజాక్షరాలతో అక్షర శ్రీకారాలు జరిపిస్తూ బాసర అమ్మవారికి అపఖ్యాతి తీసుకుని వస్తున్నారంటూ అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయం ప్రధాన అర్చకులు సైతం బాసరలోని వేద పాఠశాల నిర్వాహకులు కొనసాగిస్తున్న బీజాక్షరాల అక్షరాభ్యాసాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వేద పాఠశాల ముసుగులో కొందరు పండితులు సరస్వతీదేవి ఆలయాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. హిందూ సోదరులందరూ బాసరా క్షేత్రానికి అక్షరాభ్యాసానికి వచ్చే ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి ప్రెస్ మీట్ పెట్టాము. నాలుక పైన బీజాక్షరాలు రాయడం అనేది బాసరా క్షేత్ర సనాతన సంప్రదాయానికి విరుద్ధము. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. ఇక్కడ కేవలం బాగా గుర్తుపెట్టుకోండి, ఉదయం అభిషేకం చేయగానే నాలుక పైన వేసుకోవడానికి ఇచ్చే బండార్ అంటే పసుపు, ఆ తర్వాత ప్రతి మంగళవారం అభిషేకమైనటువంటి ఆ ముగ్గురు అభిషేకం చేసినటువంటి తేనె, మధ్యాహ్నం భిక్ష. ఇది కేవలం భారతదేశంలో రెండే దగ్గర ఉంది, ప్రపంచంలోనే రెండు దగ్గరలో, రణగాయపురం మహాక్షేత్రము, బాసరా మహాక్షేత్రము. అలాగే ఇక్కడ అనుష్ఠానము, నిద్ర చేయడము, మొట్టమొదటిగా అక్షర దిద్దుకోవడానికి బడికి వెళ్లే ముందు ఇక్కడ అక్షర శ్రీకారము. బాసర అంటే అక్షర శ్రీకారమే, అక్షర బీజాలు నాలుకపై రాయడం కాదు. ఇది ముమ్మాటికి తప్పు అని పూర్తిగా